వానల వల్ల అన్ని జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. ఈసారి తాగుకు సాగుకు డోకా లేనట్లుగా కనిపిస్తుంది. దాంతో యాసంగి పంటకు నీరు సమృద్ధిగా లభిస్తాయని రైతన్న భావిస్తున్నాడు. నీటి కొరత లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఖరీఫ్లో దెబ్బతిన్న రైతన్న ఇప్పుడు రబీకి సిద్ధపడుతున్నాడు. యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతన్నల గురించి స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ యాసంగిలో అన్ని కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించింది. నీటి లభ్యత ఉండటంతో రైతులు సన్నధాన్యం సాగుకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వానాకాలంలో కురిసిన వర్షాలు, మొంతా తుఫాను ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. పాలేరు, వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22.75 అడుగుల మేరకు నీరుంది. అంతేకాక సాగర్ ప్రాజెక్టు నుంచి 3,991 క్యూసెక్లు, క్యాచ్మెంట్ ఏరియా నుంచి 1,159 క్యూసెక్ల నీరు వస్తోంది. ఇదే సమయాన 4,691 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదవుతోంది. ఇక వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకు గాను 18.08 అడుగుల నీరు ఉండగా 1,570 క్యూసెక్ల ఇన్ఫ్లో, 1,460 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అంతేకాక 40 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే లంకాసాగర్ ప్రాజెక్టు SRL 16 అడుగులకు 15.05 అడుగుల మేర నీరుంది. దాంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రిజర్వేర్ ఆశాజనకంగా రైతులు ఎంతో రిజర్వేర్ను చూసి ఆనందదాయకంగా ఉన్నారు. రాబో రబీ పంటకి పూర్తి స్థాయిలో వారబందీ లేకుండా నీళ్లు విడుదల చేసి రైతులకు రబీ పంటను పూర్తిగా పండే విధంగా కృషి చేయాలి నేటి ప్రభుత్వం. అలాగే దీనికి అనుసంధానంగా సాగర్ జలాలని ఉన్నది. అలాగే మన గోదావరి జలాలు కూడా అనేక ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి దీనికి రిజర్వేర్కి అనుసంధానం చేయడం జరిగింది. రాబో కాలంలో రబీతో పాటు వరి పంటతో పాటు మొక్కజొన్న కూడా వేయటానికి రైతులు ఎంతో ఆశాజనంగా పత్తి బీకి చూస్తున్నారు. జిల్లాలో 1,061 చెరువులు ఉండగా 75% చెరువుల్లో నీరు నిండుగా ఉంది. ఇంకా 768 చెరువులు 90 నుంచి 100% నిండగా 184 చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఆయా చెరువుల పరిధి ఆయకట్ట రైతులు యాసంగిలో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉండటంతో యాసంగిపై రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. వానాకాలం తొలినాళ్లలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో పంటల సాగు ఆశాజనకంగా మారింది. అయితే అల్పపీడనాల కారణంగా అతివృష్టితో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రబీ సాగుకు రైతాంగం కూడా సిద్ధమవుతా ఉంది. అన్ని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీటితో కలకళలాడుతుండటం వల్ల రబీ సాగు చేయడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా రైతులకు రబీ సాగుకు నీరు ఇవ్వడానికి కూడా నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉన్నదని దృష్టికి వచ్చింది. రైతులు కూడా పూర్తి స్థాయిలో రబీ వరి సాగును చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఖరీఫ్లో కూడా చాలా వరకు రైతాంగం సన్నవడ్లనే సాగు చేసింది. అదేవిధంగా రబీలో కూడా సన్నవడ్లనే సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి సన్నవడ్లను సాగు చేయడానికి సిద్ధమవుతా ఉంది. నేను 10 ఎకరాలు వరి పొలం కౌలుకు చేస్తున్నా. ఇప్పుడైతే మాకు వచ్చే పాలేరు పాత కాలువ, అట్లే నందిగాం బ్రాంచ్ కెనాల్ నుంచి మా మండలం మొత్తం పారుదల సౌకర్యం ఉన్నది. ఇప్పుడు అటో ఇటో వానలు అయితే నీళ్ళు అయితే పుష్కలంగా వచ్చినాయి. ఇప్పుడు దాకా పాలేరు పాత కాలువ ఆనా పద్ధతిలో ఇస్తున్నారు. అట్లే నందిగాం కాలువ కూడా ఆనా పద్ధతిలో ఇస్తున్నారు. నారుమళ్ళు కూడా దున్ని రెడీ పెట్టుకుంటున్నాం. అట్లే మాకు పాలేరు రిజర్వాయర్లో కూడా 23 అడుగులు ఉన్నాయి. అది మొన్నటిదాకా అలుగు పోసింది. ఆ అలుగు పోసిన నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అట్లా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా బావులు, బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది. వానాకాలం పంటలు దెబ్బతినడంతో రైతులు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో జలకళ ఉట్టిపడుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. గతంలో యాసంగిలో వరి సాగు తక్కువగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి 500 బోనస్ ప్రకటించినప్పటి నుంచి సాగు పెరుగుతోంది. ఈసారి కూడా యాసంగిలో సన్నధాన్యం సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రిజర్వాయరు వైరా మండలంతో పాటు ఇతర మండలాలకి దాదాపు 20,000 ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉన్నది. ఇవాళ వైరా రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు ఉన్నది. ఇప్పటికీ ఇంకా అలుగులు కూడా పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నీళ్లతోటైనా రాబోయేటటువంటి యాసంగి పంటనైనా
మంచి పంటలు పండి రైతులందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రైతులు కూడా అదే విధంగా ఆశాజనకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అతివృష్టితో ఓసారి, అనావృష్టితో రైతన్నకు పంట నష్టం జరుగుతూనే వస్తుంది. ఈసారి యాసంగిలో పంటలు లాభాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు.